ఈ రోజు మనం గురుకుల ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ 2 జువాలజీ గురించి పూర్తిగా చర్చిద్దాము. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం కేటాయించాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు K.Jagan Mohan Rao గారు. వారు సీనియర్ విద్యావేత్త, ఇంటర్మీడియట్ జువాలజీ బుక్స్ సంబంధించి రచయితగా ఉన్నారు, ఎడిటర్గా ఉన్నారు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం వారిది. వారి అనుభవ పాఠాలను విందాం, అనేక విషయాలను కూడా జువాలజీకి సంబంధించి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనకి ఎగ్జామ్కి సంబంధించి అసలు పేపర్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఒకసారి అభ్యర్థులకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే, ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ లింగ్విస్టిక్స్, అది 100 మార్క్స్. అలాగే రెండవది వాళ్ళ యొక్క సబ్జెక్ట్, అది బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఏ ఎగ్జామ్కి సంబంధించిన రిక్రూట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ ఇన్ జువాలజీ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ జువాలజీ తీసుకుంటారు. అయితే ఈ జువాలజీ సబ్జెక్ట్ అనేది మామూలుగా మనకి డిగ్రీలో 3 పేపర్లుగా ఉంటుంది వాళ్ళకి. వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ ఒకటి, అలాగే జనరల్ జువాలజీ, జెనెటిక్స్, ఇవల్యూషను అది ఒకటి ఉంటుంది. ఇంకా రెస్ట్ సెల్ బయాలజీ, ఇవి ఒక పేపర్, ఇట్లా 3 పేపర్లు ఉంటాయి. అయితే ఆ మొత్తం సబ్జెక్ట్ని అంతా క్రోడీకరించుకుని 100 ప్రశ్నలు ఇస్తారు. అన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అవి మ్యాచింగ్ రూపంలో ఉండొచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో ఉండొచ్చు, లేదా ఏదైనా ఫ్యాక్ట్స్, ఫంక్షన్స్ అలా ఇవ్వచ్చు. ఏదైనా కొన్ని సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తల యొక్క రచించిన గ్రంథాలు సంబంధించిన ఇయర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇప్పుడు మనకి బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లు జరుగుతాయి, వాళ్ళ ఇయర్స్ సంబంధించినటువంటివి కానీ, ఇలాంటివి కొన్ని డైమెన్షన్స్, వాటిలో కూడా పార్టిక్యులేట్ మ్యాటర్ ఎంత సైజు లోపల ఉండాలి అనేది, పొల్యూషన్లో, అట్లాంటి వాటి మీద కూడా క్వశ్చన్లు ఇస్తారు. అంటే ఏంటంటే ఈ పేపరు, నేను ఒక పేపర్ చూశాను, మోడల్ పేపర్ చూస్తే 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 120 minutes ఇస్తారు, 2 hours. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. If the answer is positive, he will get that 1 mark. If it is negative, he will lose 1/4 from the marks scored by him. అతను సాధించినటువంటి మార్క్స్లో నుంచి 1/4, 25.25% పోతుంది అన్నమాట దాంట్లో నుంచి. అందుకని ఏంటంటే విద్యార్థులు గమనించవలసినటువంటిది, ఈ కాంపిటీటర్స్ గమనించవలసింది ఏంటంటే, టు అవాయిడ్ గ్యాంబ్లింగ్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ దట్, ఓకే, జై శ్రీరామ్ అని బిట్లు పెట్టడం, ఇట్లాంటివి చేయకోకుండా అవాయిడ్ చేసుకోవాలి అవి. ఎందుకంటే వచ్చిన మార్క్ పోతుంది. ఇదివరకు అయితే ఉండేది కదా అది. ఇప్పుడు మన నీట్లో ఉన్నట్టుగానే సేమ్. నీట్లో అయితే ఏంటంటే ఎవ్రీ పాజిటివ్ ఆన్సర్ క్యారీస్ 4 marks. అక్కడ కొంచెం గ్యాంబుల్ చేయడానికి స్కోప్ ఉంది. ఏదో 2 క్వశ్చన్లు గ్యాంబుల్ చేశాడు అనుకోండి, 4 గ్యాంబుల్ చేశాడు, 3 ఫెయిల్ అయినా 1 కరెక్ట్ అయింది అనుకోండి, అతనికి 2 మార్కులు యాడ్ అయినట్టు ఉంటుంది. అట్లా ఇక్కడ ఆ స్కోప్ లేదు. ఎవ్రీ నెగిటివ్ ఆన్సర్ లూజెస్ 1/4 mark. అందుకని ఏంటి, బ్లాంక్ ఆన్సర్ వదిలేడు అనుకోండి, బ్లాంక్ ఆన్సర్ వదిలినప్పుడు దానికి ఏ విధమైనటువంటి ఉంటుంది, శూన్యం కింద. తర్వాత ఈ సబ్జెక్టు మొత్తం వీళ్ళు తీసుకునేటప్పుడు ఇందులో కీ చాప్టర్స్ అని అంటాను నేను, ఆర్ కీ చాప్టర్స్ ఆర్ ద చాప్టర్స్ ఆన్ విచ్ మోర్ అటెన్షన్ ఈజ్ పెయిడ్, మోర్ టైమ్ ఈజ్ స్పేర్డ్. ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటిది, ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించవలసినటువంటి టాపిక్స్ ఉన్నాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ బయాలజీ, ఇక్కడ ఎక్కువ డయాగ్రామ్స్ ఉండవు, తక్కువ మెమరీ బేస్డ్ టాపిక్స్ ఇవి, ఎక్కువ డిస్క్రిప్టివ్గా ఉంటాయి కాబట్టి వర్ణనాత్మకంగా. అవి వీళ్ళు ఒకసారికి 2 సార్లు పఠనం చేసి దాంట్లో టాపిక్ వైజు, సబ్ టాపిక్ వైజు, మామూలుగా బోల్డ్ చేసినటువంటి వర్డ్స్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటాం, పదే పదే పక్కన మార్జిన్స్లో నోట్ చేసుకోవడం. ఇలా కొన్ని మెమరీ టెక్నిక్స్ వీళ్ళు ఉపయోగించాలి. కొన్ని ఫ్లో చార్ట్స్ తయారు చేసుకోవాలి. ఇవి ఉంటే తేలిగ్గా ఎంత అవర్లో వాళ్ళు రివిజన్ చేసుకోవడం సబ్జెక్టు చాలా ఈజీ. n నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే
వీళ్ళు పరీక్షకి వెళ్ళే ముందు ఆ పేజీ తిరిగేసి ఈ పేజీ తిరిగేసి అది కనిపించక చికాకు పడిపోయి ఇబ్బంది పడిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ నెల రోజుల ఎంత ఉంది, టైం ఎంత ఉంది, జస్ట్ మన ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టాపిక్స్ బట్టి తీసుకోవచ్చు. ఈ ఉన్న సమయంలో వీళ్ళు హౌ బెస్ట్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైం అనేదాన్ని చేసుకోవాలి. ఏ విద్యార్థికైనా బాగా ప్రిపేర్ అయితే దాని మీద ఫోకస్ పెట్టి, బికాజ్ ఇట్ ఈస్ ఏ లైఫ్ సెటిల్మెంట్ క్వశ్చన్ కాబట్టి, కెరీర్ ఫైనల్ ఛాన్స్ కాబట్టి వాళ్ళకి రోజుకు ఒక 14 గంటలు వాళ్ళు స్పేర్ చేస్తారు అనుకుందాం అనుకోండి. మనం ఈ 14 గంటల్లో వీళ్ళు సబ్జెక్ట్ని చదువుకోవటానికి ఒక 10 అవర్స్ ఉపయోగించాలి. రిమైనింగ్ 4 అవర్స్లో వీళ్ళు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ముందు టాపిక్ వైజ్గా, తర్వాత సబ్ టాపిక్ వైజ్గా ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సార్, మీరు టెక్స్ట్ బుక్స్ రచించారు, సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి మీ అనుభవంతో చెప్పండి సార్, టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించి కూడా చెప్తున్నారు. చెప్తాను. ఇప్పుడు టాపిక్స్ తీసుకుంటే మనకి వాళ్ళకి డిఫికల్ట్ టాపిక్స్గా ఉండే నేను చెప్తున్నా. ఎక్కడ లెసన్స్ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ దాన్ని దాటేసేస్తారు చెప్పుకోకుండా. అవి ఏంటి అంటే మెయిన్గా వాళ్ళకి సెల్ బయాలజీ ఒకటి, సెల్ సైకిల్, సెల్ డివిజన్ ఇచ్చేస్తారు. సెల్ డివిజన్లో మళ్ళీ మియోసిస్ 1లో ఎక్కువ చేంజెస్ వస్తూ ఉంటాయి. అవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకటీన్, డిప్లోటీన్, డయోకైనసిస్, దేంట్లో ఏంటి ల్యాండ్ మార్క్ అనేవి అవి నోట్ చేసి పెట్టుకోవాలి. అవి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అలాగే సెల్ సైకిల్ తీసుకున్నట్లయితే అక్కడ 3 పార్ట్స్ ఉంటాయి దానికి. ఇంటర్ఫేజ్ G1, S, G2 అని. ఏ స్టేజ్లో ఏ మార్పులు వస్తాయి ఫండమెంటల్గా అవి నోట్ చేసి పెట్టుకోవాలి. సెల్ సైకిల్ రెగ్యులేటర్స్ ఏంటి అవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. CDK సైక్లిన్స్, కాంప్లెక్సెస్ ఏర్పడటం ఇట్లా ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ సెల్ ఫంక్షన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు చేస్తారు. ఇక అక్కడికి వచ్చేదానికి జెనెటిక్స్కి వచ్చేదానికి మెండేలియన్ లాస్ ఆర్ మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. మెండల్ యొక్క అనువంశిక సూత్రాలు అని తెలుగులో. దీంట్లో వాళ్ళ రేషియోస్ మీద అడుగుతూ ఉంటాడు ఎక్కువ. మోనోహైబ్రిడ్ ఫినోటైపిక్ రేషియో, మోనోహైబ్రిడ్ ఫినోటైపిక్ రేషియో అంటే 3:1. మోనోహైబ్రిడ్ what is called genotypic ratio 1:2:1. Dihybrid phenotypic ratio, dihybrid genotypic ratio. Number of phenotypes in the monohybrid phenotypes అక్కడ 2 ఉంటాయి. జీనోటైప్స్ వచ్చేదానికి 3 ఉంటాయి. ఆ రేషియో ఏంటంటే 25%:50%:25% ఉంటాయి అక్కడ. ప్యూర్ డామినెంట్స్ 25%, హెటరోజైగోట్స్ 50%, ప్యూర్ రెసివ్స్ ఒక 25% ఉంటాయి. అది తిప్పి ఎలా అయినా అడగొచ్చు అక్కడ, అది దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లాగే ఇక్కడికి వచ్చేదానికి జీనోటైప్స్ వచ్చేదానికి 9 టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ ఉంటాయి దీంట్లో. ఎందుట్లో డైహైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్ రేషియోలో 9 రకాల జీనోటైప్స్ ఉంటాయి. అదే ఫీనోటైప్స్ వచ్చేదానికి ఓన్లీ 4 టైప్స్ ఉంటాయి అక్కడ. ఒక ప్యూర్ డామినెంట్, ఒక ప్యూర్ రెసివ్, 2 హెటరోజైగోట్స్, 2 టైప్స్ ఆఫ్ జీనోటైప్స్లో ఉంటాయి. ఇది ఒకటి బాగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ అని ఉంటుంది, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి లింకేజ్ అండ్ క్రాసింగ్ ఓవర్. దిస్ ఈజ్ డిఫికల్ట్ టాపిక్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ లింకేజెస్, క్రాస్ ఓవర్స్ ఇవి అడుగుతాడు. అవి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి దాని మీద నోట్స్ ప్రత్యేకంగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. వీటి తర్వాత మెండల్స్ డిజార్డర్స్ అని ఉన్నాయి. మనకి జెనెటికల్గా వచ్చేటటువంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. అవి ఆటోజోమల్ డామినెంట్ ఉన్నాయి, ఆటోజోమల్ రెసిసివ్ ఉన్నాయి, సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం, లైంగిక క్రోమోజోములు. ఇక్కడ వీటి డామినెంట్స్ ఉన్నాయి, వీటి రెసిసివ్ ఎలీల్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఉన్నాయి. ఉదాహరణకి హీమోఫీలియా అనేటటువంటిది మనకి ఆటోజోమల్ రెసిసివ్ డిసీజ్. అది తల్లిదండ్రులు ఇద్దరు కనుక
హెటరోజైగోట్స్ అయితే వాళ్ళ కనపడదు. కానీ వీరికి కలిగేటటువంటి సంతతిలో 1/4 ప్రాబబిలిటీ, సంభావ్యత 1/4కి ఇది బయటపడే అవకాశం ఉంటుంది. ఏంటి దానివల్ల ఇదంటే చిన్న గాయం తగిలినా కూడా రక్తం గడ్డ కట్టుకోదమ్మా, దీర్ఘకాలం ఆ రక్తం ప్రసరిస్తూనే ఉంటుంది అక్కడ. మనం ఏదో మళ్ళీ యాంటీకోయాగులెంట్స్ అవి వాడినా కూడా అంత పనిచేయవు. సో వాళ్ళు దే సకమ్ టు డెత్, అది మరణాలు సంభవిస్తాయి. అది జెనెటిక్ డిజార్డర్ ఒకటి, అదొకటి హీమోఫీలియా అనేది. అలాగే మనకి సికిల్ సెల్ హీమోగ్లోబిన్ ఉంది, సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒకటి వస్తుంది, అది కూడా ఈ సంబంధమే. ఇంకోటి ఏంటంటే ఫినైల్ కీటోన్యూరియా, PKU అని అంటాం. ఈ PKU అనేది ఆటోజోమల్ రిసెసివ్ డిసీజ్. ఇది ఒక ప్లియోట్రాపిక్ జీన్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో 2 రకాలుగా దీని మీద క్వశ్చన్స్ వస్తాయి PKU మీద, వాళ్ళు అది ఒకటి గుర్తు చేసుకోవాలి. అలాగే ఫైబ్రిక్ సిస్టోసిస్ అని ఇట్లా ఈ కాకుండా కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. ఈ సెక్స్ క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీ వల్ల మనకి నిత్య జీవితంలో వీళ్ళు హిజ్రాస్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని క్లినీఫెల్టర్ సిండ్రోమ్స్ అంటాం. ఎందుకు అలా వచ్చింది అంటే వాళ్ళలో బేసికల్గా వాళ్ళు XY మేల్స్ అయి ఉండాలి, కానీ XXY మేల్స్ అవుతున్నారు. ఒక X క్రోమోజోమ్ అదనంగా వాళ్ళలో ఉండటం వల్ల వాళ్ళలో ఈ ద్వితీయ స్త్రీ లైంగిక లక్షణాలు కనిపిస్తున్నాయి. దే ఎగ్జిబిట్ ద సెకండరీ ఫిమేల్ సెక్స్ క్యారెక్టర్స్ ఉంటుంది. వీళ్ళని క్లినీఫెల్టర్స్ సిండ్రోమ్స్ అన్నాం. అలాగే టర్నర్ సిండ్రోమ్ అని ఉంది. ఈ క్లినీఫెల్టర్ సిండ్రోమ్ యొక్క జీనోటైప్ ఏంటమ్మా? 44+ XXY. So that additional X chromosome is responsible for the exhibition of these secondary female sex characters along with the secondary male sex character. తర్వాత ఇంకోటి ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అన్నాం. ఈ టర్నర్ సిండ్రోమ్ అనగానే షీ ఈజ్ అన్ అండర్ డెవలప్డ్ ఫీమేల్. యుక్త వయసు వచ్చేదానికి మామూలుగా షీ విల్ నాట్ ఎగ్జిబిట్ ద నార్మల్ సెకండరీ ఫిమేల్ సెక్స్ క్యారెక్టర్స్ దట్ ఆర్ సీన్ ఇన్ ఎ నార్మల్ ఫిమేల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. సో ఆ విధంగా ఆవిడ పొట్టిగా ఉంటుంది. షీ ఎగ్జిబిట్స్ వెబ్డ్ నెక్ ఒకటి ఉంటుంది, బ్రెస్ట్ ఫార్మేషన్ అది ఉండదు. షీ ఈజ్ ఎన్ ఇన్ఫెర్టైల్ ఉమెన్. ఈవిడ టర్నర్ సిండ్రోమ్ అంటాం ఈ వ్యక్తిని. ఈ టర్నర్ సిండ్రోమ్లో క్రోమోజోమల్ కాంప్లిమెంట్ ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే జీనోటైప్ ఏమిటి అంటే అది 44+ X0 ఉంటుంది. ఒక X క్రోమోజోమ్ మాత్రం ఉంటుంది, రెండో X క్రోమోజోమ్ ఉండదు. ఉండకపోవటం మూలాన వాళ్ళలో ఈ రకమైనటువంటి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ జెనెటిక్స్లో వీళ్ళు చూసుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ DNA రిప్లికేషను, అలాగే దాంట్లో ప్రోటీన్ సింథసిస్, వీటిల్లో స్టెప్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి, ఎక్కడ ఏ ఎంజైమ్ పనిచేస్తుంది ఏంటి, కనీసం 3 క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. సో ఈ జెనెటిక్స్ మొత్తం మీద ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అని విద్యార్థులకి ఒక సందేహం కలగవచ్చు. దాదాపు 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి జెనెటిక్స్లో. ఈ జెనెటిక్స్ అంటే మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మెండేలియన్ డిజార్డర్స్, ఆ తర్వాత ఈ DNA రిప్లికేషన్, ఆ తర్వాత జీన్ కాన్సెప్ట్ అండ్ ల్యాకోపెరాన్, ఇవన్నీ వస్తాయమ్మా. ల్యాకోపెరాన్లో మీద ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. దాంట్లో 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. ZYB, ఏ జీను ఏ ఎంజైమ్ని ఇచ్చేస్తుంది అనే దాని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అలా ఈ జెనెటిక్స్లో 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి విద్యార్థులు అంటే 1/5 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. 1/5 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఆ టైంలో కూడా ప్రిపరేషన్ కూడా 1/5 ఆఫ్ ద ప్రిపరేషన్ టైం దే షుడ్ అలొకేట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ జెనెటిక్స్. అలాగే సెల్ బయాలజీలో ఒక 1/5, అంటే ఈ 40% అయిపోయినాయి మనకి. ఈ మిగిలిన వాటిల్లో ఇకాలజీ ఈజ్ ఎ డ్రై సబ్జెక్ట్, కానీ 10 క్వశ్చన్స్ వస్తాయి. అవి టెక్స్ట్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. అది విద్యార్థులు ఇప్పుడున్నటువంటి
తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ ఫాలో అయితే 10 out of 10 స్కోర్ చేయొచ్చు, దానికి పెద్ద కష్టమే ఉండదు. ఇంకోటి ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ టాపిక్ బట్ ఈజీ టు మెమరైజ్, అదేంటంటే ఇమ్యూనాలజీ. ఇమ్యూనాలజీ అంటే ఇప్పుడు మనకి చాలా అవేర్నెస్ వచ్చిందమ్మా ఈ కరోనా మూలంగా. మనం ఎవరికి వాళ్ళు మన యొక్క ఇమ్యూనిటీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వ్యాధి నిరోధక శక్తిని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి అంటే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ వాడాలి, మిల్లెట్స్ ఎక్కువ వాడాలి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడాలి, మనం ఫ్యాట్స్ అవి ఎక్కువ తినటం మానేయాలి, విటమిన్ రిచ్ ఫుడ్ వాడాలి, ఇవన్నీ ఎక్కువ ఆ అవేర్నెస్ కలిగింది మనకి ఇక్కడ. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఆ ఇకాలజీలో కొన్ని ఇయర్స్ అలాగే కొన్ని పార్టికులేట్ పొల్యూషన్లో అది పార్టికల్ సైజ్ అది ఒక ఎగ్జామ్లో అడిగాడు, లెస్ దాన్ 10 microns ఉండాలి, ఇట్లాంటివి కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అక్కడ. అలాగే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఏంటాయి. నాయిస్ పొల్యూషన్ డెసిబల్స్లో మెజర్ చేస్తాం, వాట్ ఈస్ కాల్డ్ డీబీ అని అంటాం మనం. ఇప్పుడు మనం వాయిస్కి అరౌండ్ 50 to 60 decibels ఉంటుంది మనకి హీరింగ్ నాయిస్. అదే కార్ అనుకుంటే మోర్ దాన్ 100 decibels ఉంటాయి మనకి. సో ఇలా ఈ పాయింట్స్ కొన్ని అక్కడ వాళ్ళు మెమరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనాలజీకి వచ్చేసరికి ఇందులో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్, వాటి యొక్క న్యాచురల్గా మనకున్నటువంటి ఈ ఇమ్యూనలాజికల్ సెల్స్ మన బాడీలో ఉండేటువంటివి, ఏ సెల్ ఏ ఫంక్షన్ చేస్తుంది, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అలాగే టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏముంటాయి, టీ హెల్పర్ సెల్స్ అంటే ఏంటి. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ వచ్చినప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి మొత్తం పోతుంది, వీ లూజ్ టోటల్ ఇమ్యూనిటీ ఆఫ్ ది బాడీ అండ్ ద బాడీ బికమ్స్ ససెప్టబుల్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. అన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులకు ఆలవాలం అయిపోతుంది మన శరీరం. ఎందుకు జరుగుతుంది అక్కడంటే ఈ టీ సెల్స్ దే పార్టిసిపేట్ ఇన్ బోత్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, రెంటిలోనూ అవి ప్రధాన భాగస్వాములు. ఈ యాంటీజెన్ గుర్తించేటటువంటి కణాలు అవి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. వెన్ ద టీహెచ్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్, సో ద హోల్ ఇమ్యూనిటీ సిస్టమ్ గెట్స్ ప్యారలైజ్డ్. That is the problem with the HIV virus. The most dangerous virus is the human immunodeficiency syndrome అంటున్నాం దాన్ని. సో ఎందుకు కలుగుతుంది మీకు ఈ ఇమ్యూనిటీ లాస్ అంటే బికాస్ ఆఫ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ దట్ T helper cells, which are the key cells in the immunological system. Like it participates, the T cells participate in both cell mediated immunity as well as humoral immunity. అలా ఆ ఇమ్యూనిటీలో 10 questions అడుగుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే జనరల్ టాపిక్స్, మెడికల్ రిలేటెడ్ టాపిక్స్, మోస్ట్లీ డిస్క్రిప్టివ్. ఇక్కడ విద్యార్థి కాంపిటీటర్స్కి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే ఇమ్యూనిటీలో మన ఈ బుక్లో ఇచ్చిన దానికంటే పాత అకాడమీ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు సిలబస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, ఆ హైపర్ సెన్సిటివిటీలో రకాలు ఉన్నాయి. అలాగే గ్రాఫ్ట్స్ ఒకటి, మనం ఏదైనా టిష్యూ గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటాం, అది మన బాడీలో మనకు పెడతారు, దానికి రిజెక్షన్ ఉండదు. అలాగే మన రిలేటివ్ ఏదో మనకి బ్లడ్ మ్యాచ్ అయినటువంటి వాళ్ళ నుంచి గ్రాఫ్టింగ్ చేస్తూ ఉంటారు, అవి కొన్ని యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని ఇట్లా టైప్స్ ఆఫ్ గ్రాఫ్ట్స్. దాని మీద ఒక్కోసారి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు. సో స్టూడెంట్స్ ఆర్ టు ఫైండ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ దే కెన్ కలెక్ట్ పాయింట్స్ ఆన్ గ్రాఫ్టింగ్. గ్రాఫ్టింగ్ సంబంధించినటువంటివి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఇవి పోతే ఇప్పుడు ఇమ్యూనాలజీ, ఇకాలజీ, జెనెటిక్స్, సెల్ బయాలజీ, ఇవి స్పెషల్ టాపిక్స్ మనం కవర్ చేసాం, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఇకపోతే కన్వెన్షనల్ టాపిక్స్ మనకున్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జనరల్ కాన్సెప్ట్స్ అన్నాం, ఇదేంటి లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అన్నాం. ఇక్కడ ఒక 5 questions వచ్చేటట్టు ఉంటాయి. అంటే ఏ సెల్యులార్ సెల్ ఆర్గనైజేషన్ అంటే లైక్ అమీబా, యూగ్లినా ఇట్లాంటివి. వాటిలో కణరహిత స్థితి అంటాము, ఇంకో కణం లేదు, ఇంకో కణం ఉంటేనే దాన్ని చెబుతాం ఇంకో సెల్. అందుకని యూనిసెల్యులార్ అనేవాళ్ళు
అది అప్రాప్రియేట్ కాదు, ఎసెల్యులార్ అనే అనండి అంటున్నారు. తర్వాత ఫస్ట్ టైం మనకి సెల్స్ యానిమల్స్లో తీసుకున్నట్టయితే మల్టీ సెల్యులార్ ఆర్గనైజేషన్ అనేది స్పాంజెస్లో స్టార్ట్ అవుతుందమ్మా. స్పాంజెస్ అనేవి ఏంటంటే సముద్రంలో ఉంటాయి ఎక్కువ, కొన్ని ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఈ స్పాంజెస్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ద బాడీ ఈజ్ అన్ అగ్రిగేట్ ఆఫ్ సెల్ మాస్. దీస్ సెల్స్ ఎగ్జిబిట్ డివిజన్ ఆఫ్ లేబర్. వాటి మధ్య శ్రమ విభజన అనేది కనిపిస్తుంది. అక్కడ కొయినోసైట్స్ అని, పెనాకోసైట్స్ అని, ఆర్కియోసైట్స్ అని, ట్రోఫోసైట్స్ అని ఇట్లా డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఈ స్పాంజెస్లో జనరల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏంటి అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ ఒకటి. అవి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ బై ది ఫార్మేషన్ ఆఫ్ జెమ్యూల్స్, బడ్డింగ్ ఎలా జరుగుతాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామీట్స్ అట్లా జరుగుతుంది. అక్కడ లార్వల్ ఫార్మ్స్ ఉంటాయి సెక్షువల్ రీప్రొడక్షన్లో. పారంకైములా లార్వా అని, అలాగే యాంఫిబ్లాస్టులా అని లార్వాలు ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే కెనాల్ సిస్టమ్ అని ఒకటి ఇచ్చాడు. ఈ కెనాల్ సిస్టంలో మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ లేదు. అది కోట్పాల్, ఆర్ఎల్ కోట్పాల్ వాల్యూమ్స్ ఉన్నాయమ్మా. ఈచ్ ఫైలంకి ఒక బుక్ ఉంటుంది. ప్రోటోజోవా 1 ఫైలం, పొరిఫెరా 1 ఫైలం. ప్రోటోజోవాలో అలాగే స్టూడెంట్స్ లోకమోషన్, రీప్రొడక్షన్ నేర్చుకోవాలి ఎక్స్ట్రాగా వాళ్ళు. సో అవి దాంట్లో ఉంటాయి. టైప్స్ ఆఫ్ లోకమోషన్ అంటే ఎమీబాయిడ్ మూవ్మెంట్, ఫ్లాజెల్లార్ మూవ్మెంట్, సీలియరీ మూవ్మెంట్, ఇవన్నీ వస్తాయి అక్కడ నేర్చుకోవాలి ఎగ్జాంపుల్స్. అవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చాలదు అక్కడ. అలాగే ఈ పొరిఫెరా వచ్చేదలికి కెనాల్ సిస్టమ్, యాస్కాన్ టైప్ అని, సైకాన్ టైప్ అని, ల్యూకాన్ టైప్ అని, మళ్ళీ దాంట్లో సబ్ టైప్స్ ఉన్నాయి. ఎఫోడల్, డిప్లోడల్, యూరిపైలస్ గ్రేడ్ అని. వీటికి సంబంధించినటువంటి డయాగ్రమ్స్, ఆ ఫ్లో ఆఫ్ వాటర్ కరెంటు, దేంట్లో ఉన్న స్పెసిఫిసిటీ ఏంటి, ఇవి స్టూడెంట్స్ ఒకసారి వాళ్ళు మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది స్పాంజెస్లో. నెక్స్ట్ వచ్చేదానికి మీకు ఇక్కడ ఇన్వర్టిబ్రేట్ ఫైలాలో సీలెంట్రేటా ఉంది. ఈ సీలెంట్రేటాలో అదర్ దాన్ ద టెక్స్చువల్ కంటెంట్ ఏంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది, ఇది కూడా కోట్పాల్లో వాళ్ళకి కోరల్ ఫార్మేషన్ అని ఉంటుంది. కోరల్స్ అని ఉంటాయి, మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాం మనం, కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కోరల్ ఫార్మేషన్ ఒకటి. అలాగే ఇంకోటి అక్కడ వాళ్ళకి ఇంకొక ఎస్సే వచ్చిన, అదే జనరల్గా టెక్స్ట్ బుక్లో లేనిది వాట్ ఈస్ కాల్డ్ ఒబీలియా అని ఒకటి ఉంది, పాలిమార్ఫిజం అని ఒకటి ఉంది. ఈ 3 టాపిక్స్ వాళ్ళు దాంట్లో చదువుకోవాలి, కోట్పాలే అది కూడా. నెక్స్ట్ వచ్చేదానికి ప్లాటిహెల్మిన్స్. అంటే ఇప్పుడు మల్టీ సెల్యులార్ ఆర్గనైజేషన్లో మనం ఫస్ట్ లూజ్ సెల్స్ చూసాం, అవి స్పాంజెస్. అక్కడి నుంచి వచ్చేమైందేంటి, సెల్స్ ఆర్గనైజ్డ్ దెమ్సెల్వ్స్ ఇంటూ టిష్యూస్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక్కొక్క ఫంక్షన్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియల్ టిష్యూ, కవరింగ్ టిష్యూ ఆఫ్ అవర్ బాడీ, మస్కులర్ టిష్యూ విచ్ పర్ఫార్మ్స్ మజిల్ కంట్రాక్షన్స్ అండ్ హెల్ప్ us ఇన్ అవర్ బాడీలీ మూవ్మెంట్స్. అలాగే కనెక్టివ్ టిష్యూస్, బ్లడ్, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ, బోన్ అండ్ కార్టిలేజెస్, సపోర్టింగ్ టిష్యూస్, స్కెలిటల్ టిష్యూస్. ఇవన్నీ ఈ టిష్యూ ఆర్గనైజేషన్ ఫస్ట్ సింపుల్ టిష్యూస్ ఫామ్ అయినాయి. జర్మ్ లేయర్స్ ఫామ్ అయినాయి 2, ఎక్టోడర్మ్, ఎండోడర్మ్. ఎక్కడొచ్చినాయి ఇవి, సీలెంట్రేటాలో వచ్చినాయి. అందుకని వాటి డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అన్నాం. నో డౌట్ దే ఆర్ మల్టీ సెల్యులర్, బట్ దే ఆర్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. దే హ్యావ్ ఓన్లీ 1 ఓపెనింగ్ ఇన్ ద ఎంటైర్ బాడీ which serves both as inlet and outlet, which serves both as mouth and anus. అదే స్పాంజెస్ తీసుకుంటే దే హ్యావ్ మెనీ ఇన్లెట్స్ త్రూ విచ్ వాటర్ ఎంటర్స్ ద కెనాల్ సిస్టమ్. అది వాటిని ఆస్టియా అని అంటాం. అవుట్ సైడ్ పోవడానికి ఒక్కటే ఉంది, మెనీ ఇన్లెట్స్ అండ్ సింగిల్ అవుట్లెట్, దట్ ఈజ్ ఆస్కులమ్ అని అంటాం అక్కడ. సో ఇవి వాళ్ళు ఆ కెనాల్ సిస్టంలో ఉండేటటువంటి వేరియేషన్స్ని బాగా మెమరైజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేదానికి ఈ జనరల్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి సీలెంట్రేటాలో. వాటి డెఫినేషన్స్ మీద అడిగేదానికి అవకాశం ఉంటుంది. దే ఆర్ నో డౌట్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ఫస్ట్ యానిమల్స్ దట్ హ్యావ్ డెవలప్డ్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్, అండ్ ఫస్ట్ యానిమల్స్ విత్ టిష్యూ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. Now we enter into the next level of organization, that is organ level of organization. ఇవేంటి అంటే ఫస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, అంటే ఆల్రెడీ
ectoderm, endoderm వచ్చినాయి. Now mesoderm also made its first appearance here. Okay. The third germ layer. సో ఈ 3 జర్మ్ లేయర్స్ నుంచే మన బాడీలో ఉండేటటువంటి అన్ని టిష్యూస్, ఆర్గాన్ సిస్టమ్స్ ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. యాజ్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జైగోట్ టు ది చైల్డ్ బోర్న్, ఆ స్టేజ్ వరకు వచ్చే వరకు హైయర్ యానిమల్స్లో. కింద యానిమల్స్లో అయితే ఇంకా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ఫస్ట్ యానిమల్స్ విత్ మీసోడర్మ్, ఫస్ట్ యానిమల్స్ దట్ డెవలప్డ్ ఆర్గాన్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏవి అంటే ప్లాటిహెల్మిన్స్. ఇక్కడ ప్లాటిహెల్మిన్స్ అనగానే ప్లాట్ఫార్మ్స్ పిల్లలు నేర్చుకుంటారు. టీనియాసోలియం అని, టేప్వామ్ అని అంటాం. అట్లాగే లివర్ ఫ్లూక్, బ్లడ్ ఫ్లూక్, సిస్టోజోమా, హిమటోబియం అని ఇవన్నీ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేదలికి ఎనిలిడా. ఎనిలిడా అనగానే ఫస్ట్ యానిమల్స్ దట్ డెవలప్డ్ ఎ ట్రూ సీలోమ్. Annelids are no doubt bilaterally symmetrical true coelomate, eucoelomate animals that exhibit metamerism. ఈ ఎర్త్వాము, లీచి, పాలికిడ్స్ ఇవన్నీ అక్కడ వస్తాయి. ఎనిలిడాలో జనరల్ టాపిక్స్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎస్క్రిటరీ ఆర్గాన్స్ ఒకటి, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ఒకటి. ఇవి కూడా ఆర్ఎల్ కోట్పాల్లో చివరిలో ఉంటాయి, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేదానికి ఆర్థ్రోపోడాలో మౌత్ పార్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అవి నేర్చుకున్నారు, పిల్లలకి ఐడియా ఉంది. అంటే ఏ మౌత్ పార్ట్లో ఉండే పెక్యులారిటీ ఏంటి, దేనికి ఏది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఫ్లై అనుకున్నాం, సకింగ్ అండ్ స్పాంజింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అంటాం. అక్కడ ఈ మ్యాండిబుల్స్, మ్యాక్సిల్లే మామూలుగా ఉన్నట్టు ఉండవు. దీంట్లోకి వచ్చేదానికి మస్కిటోస్, ఫిమేల్ మస్కిటోసే బ్లడ్ సకింగ్, మేల్ మస్కిటోస్ ఆర్ నాట్ బ్లడ్ సకింగ్, దే ఆర్ జ్యూస్ సకింగ్. వీటిల్లో మ్యాండిబుల్స్ అండ్ మ్యాక్సిల్లే హావ్ బికమ్ పియర్సింగ్ స్టైలెట్స్ అయినాయి దేంట్లో, హౌస్ మస్కిటోస్. సో ఈ డిఫరెన్సెస్ వాళ్ళు గుర్తుపెట్టి. కాక్రోచ్ ఉందమ్మా, మిడతా ఉంది లోకస్ట్, బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, అండ్ ఆల్ లార్వే హ్యావ్ బైటింగ్ అండ్ చూయింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్. ఇవి ఏన్సిస్ట్రల్ మౌత్ పార్ట్స్ అంటాం. వీటి నుంచి డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్కి అనుగుణంగా ఈ స్పాంజింగ్ అండ్ సైఫనింగ్ అండ్ సకింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్, అండ్ ఆల్సో హనీ బీస్లో కూడా ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అంటాం. ఇవి తీసుకుంటుంది, పుప్పొడిని పైకి తీసుకుని మకరందాన్ని జురుకుంటూ ఉంటాయి. సో చూయింగ్ అండ్ ల్యాపింగ్ టైప్ ఆఫ్ మౌత్ పార్ట్స్ అంటే ఇలా ఈ మౌత్ పార్ట్స్ మీద ఒకటి. ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఒకటి, అంటే కొన్నిటిలో గిల్స్ ఉంటాయి, కొన్నిటిలో ట్రేకియా ఉంటాయి, కొన్నిటిలో బుక్ లంగ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏ గ్రూప్లో ఏమున్నాయి ఇవి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇదేంటంటే ఎస్ఏలుగా చదవక్కర్లా, మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇక్కడ ఎక్కువ ఫ్యాక్చువల్ టైపు, ఫంక్షన్స్ టైప్ మీద వస్తాయి. ఉదాహరణకి బుక్ లంగ్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ అంటాడు, కింద ప్రాన్ ఇస్తాడు, స్కార్పియన్ ఇస్తాడు, తర్వాత నెక్స్ట్ కాక్రోచ్ ఇస్తాడు, క్రాబ్ ఇస్తాడు. వీడి ఆన్సర్ ఏంటి ఇక్కడ, బుక్ లంగ్స్ అంటే స్కార్పియన్స్లో ఉంటాయి. బుక్ గిల్స్ అన్నాడు అనుకోండి, లిమ్లస్ అంటాడు. గిల్స్ అన్నాడు అనుకోండి, ప్రాన్స్, క్రాబ్స్. ఇలా వాళ్ళకి ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు అక్కడ. అలాగే ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్ ఉంది, క్రస్టేషియన్ లార్వే అని. అదే స్లైడ్. Now this is a general topic, wherein different forms have certain larval forms. Most of the adults are either sedentary or with limited movements. So for getting the species widely distributed, they possess the minute or microscopic planktonic larvae which drift along the water currents and get the species dispersed. And in almost all crustaceans, the first larval form is 𝗕𝗫𝗄𝗄𝗃. You can see the 𝗕𝗫𝗄𝗃 there. There is a oval body, eye and other things. This is the ancestral larval form, we can say. Next larva is 𝗕𝗫𝗄𝗃. This is the second larval stage, wherein you can find some more appendages. Next. This is protozoa. Protozoa is the
larval stage next to 𝗹𝗵𝗺 in some cases, but in some cases that 𝗹𝗵𝗺 stage may pass in the egg side itself. Eggs hatch as protozoa. Next, this is the zoea stage. This swims freely in the water, and it has a long abdomen with abdominal appendages, antennules and a single eye, and that thoracic appendages which are biramous, and there is a telson. So it has got typical planktonic adaptations. Ante there are certain structural parts that help the larval form to remain in floating condition or suspended condition in the water body. Next. Now this is a peculiar larva which is seen in the life cycle of Sacculina only. Sacculina shows retrogressive metamorphosis. The adult is a degenerate form which has lost all crustacean forms like a fleshy tumor, but it has a larval form in its life cycle, cypris, which shows certain crustacean characters like the antennules and those pleopods and the eye, all these things. That is, cypris is the larval stage of Sacculina. Remember this point. Cypris is the larval stage of Sacculina. This is 𝗧𝗧𝗧𝗧. 𝗧𝗧𝗧𝗧 is the final stage just after hatching, before transforming into a complete prawn. This is 𝗧𝗧𝗧𝗧 stage, which looks like a mini prawn, which has all the parts in the body of a prawn. Now this is a peculiar larva, which is the larva of crab, which is called megalopa. It is formed only in the life cycle of crabs. After 𝗹𝗵𝗺 and zoea, you find this stage megalopa larva. Now this megalopa appears like a mini crab. It has got the pedipalps, that stalked compound eyes, 4 pairs of that thoracic appendages, and then abdominal appendages which are useful for swimming purpose. That is the. Now this is phylloxoma, which is the larva of lobsters. Lobsters are not found in fresh water, dear friends. Lobsters are found in sea water only. Lobsters are found in a little bit deep sea water, not in the shallow water. The larval form of the lobster is phylloxoma, which is transparent, glassy in appearance, and sometimes it is also called glass crab. Now this is the larva of squilla, another bottom dwelling crustacean. Squilla has a larva which is called 𝗓𝗓𝗈. 𝗓𝗓𝗈 is the larva of squilla. The body is transparent and glassy. Now coming to the conclusion, what is the significance of these larval forms? Now one point why they possess these planktonic larvae means to get dispersed to different places, because the adults are either sedentary or with limited movements. The next one is you can trace the phylogenetic relationship of one crustacean group with the other. Most of them have evolved from the 𝗹𝗵𝗺. So that way you find the different larval forms. So phylogenetic studies are based on the relationship of these larval forms. Next, another phenomenon in mollusca. Mollusca means, no doubt, they are triploblastic, bilaterally symmetrical with the exception of gastropoda. Because of torsion they have become asymmetrical, and true coelomate animals where the body is enclosed usually by a shell which is spirally coiled in gastropoda, not so in other forms, and a mantle or skin fold covers the body. Gills are their organs of respiration, where the blood pigment is hemocyanin, copper containing blood pigment they contain. So these are the special features of mollusca. Now in the mollusca there is a unique phenomenon, only this slide. The unique phenomenon is torsion. Torsion means rotation of the body, the bilaterally symmetrical body of the larval form with anus and mouth at opposite ends, and the straight, that is the straight alimentary canal, and a dorsal shell.
rotates in an anti-clockwise manner through 180 degrees, thereby assuming that spirally coiled what is called that gut. So both anus and mouth lie side by side at the anterior end, and in that torsion sometimes they may lose gills on one side. So the body becomes asymmetrical because of the torsion. Now this is a phenomenon which is exhibited by members of gastropoda. Now sometimes they have lost the shell and other things, that is because of detorsion. Example, nudibranchs. The shell is not there and torsion is not there. They have lost most of the parts that are seen usually, nudibranchs, which are mostly planktonic in nature. This is about mollusca. And next in the last invertebrate phyla, మీకు అక్కడ లేదు, జనరల్గా మీరు ఇన్వర్టిబ్రేట్ ఫైలాకి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తే సెకండ్ స్లైడ్ నాన్ కార్డేట్స్ అని ఉంటుంది చూడండి. నాన్ కార్డేట్స్ ఇంకా ఇంకా ఇవన్నీ దాటిపోవాలి. క్రస్టేషియన్ లార్వే లేదు. నెక్స్ట్ ఇంకా ముందుకి. దట్ ఈస్ జనరల్ కాన్సెప్ట్స్. దాని తర్వాత చూడండి. నాన్ కార్డేట్స్ మీన్స్ ఇన్వర్టిబ్రేట్స్. In the case of these non-chordates, the last phylum is Echinodermata. Echinoderms are no doubt triploblastic true coelomate. The coelom is enterocoelom. Here the larval forms one has to remember as an additional topic, and also the what is called that water vascular system. Now the water vascular system or ambulacral system is a unique system of this phylum Echinodermata. It performs all functions, most of the functions except reproduction, locomotion, food collection, digestion. All these functions are performed by water vascular system, unique system in the case of these what are called the echinoderms. So they have to learn a few points about this water vascular system. What are the parts? Tube feet, ambulacral ring canal, madreporite, tube feet, ampullae, suckers, all these things. There are certain peculiarities. For example, sometimes in the case of crinoids, you may not find the what is called that madreporite. Madreporite is absent in crinoids. So that way there are certain features. One has to make an extra attempt to remember the peculiarities of the water vascular system. Coming to the larvae, that bipinnaria and brachyolaria are the larval forms of asteroidea. Ophiopluteus is the larval form of Ophioroidea. Echinoidea has Echinopluteus. Holothuroidea has the larva of Auricularia. Crinoidea has the larva of Diplurula or crinoid larva. So like that, these larval forms students have to learn. And coming to these chordates, chordates start here with prochordate phylum, that is hemichordata. Hemichordates are unique. In recent classification, they were removed from the chordates and clubbed with non-chordates after Echinodermata, because they resemble more invertebrates or non-chordates than they resemble the chordates. That is hemichordata. Example, Balanoglossus. Balanoglossus emits the smell of iodoform. Balon means tongue worm. They have a proboscis which appears like the tongue. They don't exhibit the unique two chordate characters, the dorsal tubular narrow chord or notochord, but they have a stomochord and pharyngeal gill slits. That is hemichordata. Next, in fishes, students are to learn one or two general topics. That is dipnoi fishes, and then the respiratory mechanism in fishes. These things they are to learn extra. Next, amphibians, origin of amphibians or tetrapods, they are to learn about it. And frog development, they are to study.
frog development, it is a very important thing. Okay. That is, it exhibits complete metamorphosis. The egg hatches into what is called that tadpole, first with the internal gill stage, external gill stage tadpole, then tailed frog, tailless frog. Metamorphosis is complete because an aquatic swimming, gill breathing, ammonotelic larva transforms into an adult amphibious lung breathing or skin breathing ureotelic frog. This is the gist of metamorphosis in amphibia. Yes. Now coming to these reptiles. Reptiles and birds, mammals together called amniotes. Okay. Fishes and amphibians are called anamniotes because they don't possess amnion. Okay. Why? They live in water. They don't need an aquatic medium there because they live in the aquatic medium itself. So they don't need fetal membranes as protective envelopes in the course of their development. So this amnion made its first appearance in reptiles, which is continued. So reptiles, birds and mammals together called amniota. These two groups are called anamniota. Okay. So grouping, which is the properly matched group, which is the improperly matched group, they matching type, they frame such type of questions. And up to reptiles, right from amoeba to crocodile, I put it this way. Okay. They are all called poikilothermic animals. Okay. Sir, మీరు కొంచెం వాటర్ తీసుకోండి, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. Poikilotherms means ఓవరాల్ గా అయితే మనము ఇప్పుడు మొత్తం పేపర్ కి సంబంధించి ప్రతి విషయం కూడా సార్ చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏ టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్ ఏ మార్క్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైం మార్క్స్ తో పాటు ఏవి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలో కూడా చెప్తున్నారు. సార్ ఇంకా కంటిన్యూ చేస్తారు. సార్ ప్లీజ్. How much time? Yeah, we have enough 10 minutes. No problem. So this way, we are dealing with these groups. Now, from amoeba to crocodile, they are all called poikilothermic animals or cold-blooded animals. Why? They cannot maintain a constant body temperature because the body is lacking the temperature regulation mechanism. There is no thermoregulatory mechanism in these animals. Their body temperature fluctuates in accordance with the temperature of their surroundings. So the body temperature of a fish is the temperature of the water that is present around it, like that frog, like that these reptiles. Up to reptiles, they are poikilothermic or cold-blooded animals. Now, this homeothermy made its first appearance in birds. The first homeotherms means birds. Mammals evolved, of course, which group evolved first means there is a controversy. Simultaneously, both of them have evolved, birds in one direction and mammals in the other direction. Both of them have temperature regulatory mechanism. These two, birds and mammals, are called warm-blooded animals. They are called homoiotherms. In brief, homotherms. They maintain constant body temperature. For example, birds maintain constant body temperature because of the feathers, the plumage present. They maintain highest body temperature among all animals. The body temperature of a pigeon is more than the body temperature of a human being. Yes. Now coming to mammals, we have thermoregulatory mechanisms. Our brain has a thermoregulatory center in hypothalamus, and our skin is the thermoregulatory organ. We have the sweat glands and sebaceous glands. In summer, profusely we sweat. In winter, no sweating, because the sweat glands will not do not receive what is called that extra supply of blood to emit that water in the form of sweat. While sweating, we lose some temperature. Yes. And the body temperature remains constant. So in all seasons, we maintain that constant body temperature, 98.6 degrees Fahrenheit, something like that. Birds also maintain high temperature. So these three groups are called amniotes.
Among amniotes, now the poikilodermic amniotes means only reptiles. Homothermic amniotes, reptiles, birds, mammals, wrong answer. Only birds and mammals. These two are called homothermic amniotes. Birds are called glorified reptiles because they got evolved from reptiles. They are the masters of air. What is the chief distinguished feature of mammals? Mammary glands. Yes. And here three groups of mammals are there. Prototheria, metatheria and eutheria. Prototherians are called egg-laying mammals. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మనకి చాలామంది గుడ్డు పెట్టేటటువంటివి చాలా అరుదు. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా ఓన్లీ. అండ్ ఎకిడ్నా అండ్ డక్ బిల్డ్ ప్లాటిపస్, బోత్ ఆఫ్ దెమ్ are egg laying mammals. They lay eggs, but they have mammary glands. They have mammary glands and other hair and other reptilian feature, the mammalian features. That is why they are included in Mammalia, Prototheria. Metatheria, these are the primitive mammals which delivered immature young ones, which delivered premature young ones. Yes. Okay. Explain it. Which delivered premature young ones. The young ones hang on to the needs of their teats of the mammary glands. For example, kangaroo is the best example. Australians cricketers are usually called kangaroos, and the New Zealanders are called kiwis because kiwi is a bird which is found only in New Zealand. The peculiarity is that. So that is about chordates. So we have covered those things, and next thing is one general topic is there, amma. Okay. Eggs, types of eggs ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి ఉన్నటువంటి టైంలో ఒకసారి బుక్స్ రిఫర్ చేస్తారా సార్? ఏమైనా బుక్స్కి సంబంధించి ఇప్పుడు ఎన్సీఆర్టీ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది, అవి కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా ఏమైనా బుక్స్ రిఫర్ చేస్తే కోట్పాల్ ఫైలం సిరీస్. ఓకే. కోట్పాల్ ఫైలం సిరీస్, invertebrates, and invertebrate chordata or vertebrata by R.L. Kottpal and 𝗬𝗏𝗺, or this what is called that chordate zoology by Nigam. Okay. These books will be enough. Okay. ఎలాగో మీరు టాపిక్స్ వైజ్ గా చెప్పారు కాబట్టి సార్, ఏ టాపిక్ కి ఎంత టైం కేటాయించడం బెటర్ అంటే ఏం చెప్తారు? Topic wise, for the general topics, already I mentioned, yes sir, 20% of their time they are to devote for genetics. 20% of the time they are to devote cell, all aspects of cell. Yes. 40% over, and remaining 60% they are to allocate 5% of the time for concepts, structural organization, and other things. Another 10% for chordates, another 10% for non-chordates. Evolution and immunology, 10%. Yes. Thank you sir, thank you so much. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా మనము పేపర్ 2కి సంబంధించి జియాలజీలో ఏం చదవాలి, ఏం చదవద్దు, ఎస్పెషల్లీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక చేయకూడని తప్పులేంటి, టాపిక్స్ వైజ్గా కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు. ఏ టాపిక్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత టైం కేటాయించాలో, కాబట్టి అదంతా క్లియర్గా డివైడ్ చేసుకొని ఒక మంచి నోట్స్ తయారు చేసుకోండి. డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.